నేను ఇప్పుడు అరిజోనాకి వెళ్తున్నాను అనమాట. ఇట్స్ గోనా బీ లైక్ 1 వీక్ ట్రిప్. సో నేను ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా సరే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ ఫేస్డ్ వాజ్ మెయింటైనింగ్ మై డైట్ అనమాట. సో ఒక 2 డేస్ మెయింటైన్ చేసేవాడిని, తర్వాత ఏదో ఫుడ్ కనిపించేసి అలా తినేసేవాడిని అండ్ అలా వెయిట్ గెయిన్ అవుతూ ఉండేవాడిని. ఎక్సర్సైజెస్ చేయాలనుకుంటాను కానీ కుదరదు. ఒకరోజు కుదురుతుంది, ఇంకో రోజు ఏం కాలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాను. బట్ ఈ 1 వీక్ ఐ రియలీ వాంట్ ఫోకస్ అండ్ ఎగ్జాక్ట్ డైట్ అయితే మెయింటైన్ చేయాలి, బట్ ఐ వాంట్ స్టిక్ టు ఈటింగ్ లెస్ క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ అండ్ వర్కౌట్స్ అయితే మాత్రం పక్కా చేయాలనుకుంటున్నాను. కొంచెం కష్టమే కానీ ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఇంకొక 2 అవర్స్లో నా ఫ్లైట్ ఉంది. సో ఫస్ట్లీ ఫ్లైట్ అయితే 9:57 అన్నారు. సో ఆరామ్సే నిదానంగా స్టార్ట్ అయ్యాము. బట్ సడన్గా మెసేజ్ వచ్చిందనమాట దట్ ఫ్లైట్ 9:12 అని. అదేంటో అర్థం కావట్లా. ఇక్కడేమో క్రౌడ్ ర్యాంప్ ఉంది. ఫ్లైట్ టైంకి ఎక్కుతానో లేదో తెలీదు. కరెక్ట్గా గంటలో ఫ్లైట్ టేక్ ఆఫ్ ఉంది. నాకు ఇంకా చెక్ ఇన్ కూడా కాలేదు. సో ఫైనల్లీ ఆన్ టైం అయితే వచ్చేసాను. ఎక్కడ మిస్ అవుతానని చాలా భయపడ్డాను కానీ సెక్యూరిటీ చెక్ ఫాస్ట్గా అయిపోవడం వల్ల అయితే వచ్చేసాను. అబౌట్ టు గెట్ ఇన్ టు ద ఫ్లైట్. సో ఫస్ట్ డే ఇన్ అరిజోనా. నిన్న నైట్ వచ్చేసరికి లేట్ అయింది, ఇంకా అలానే పడుకుండిపోయాం. ఇప్పుడు లేచాను ఇంకా. సో ఇవాళ డైట్ అంటూ ఏం సీరియస్గా మెయింటైన్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ నీడ్. సో తక్కువ క్యాలరీస్ తింటూ హెల్తీ చాయిసెస్ తీసుకుంటూ ఇవాళ కానిచ్చేద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ షాపింగ్ చేసి రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేసేయాలి. సో మా బాలబాబు అయితే దోశలు పోసాడు. ఇంకా మూవీ ఇంకొక 10 minutesలో ఉంది. పోదాం బాబు. పోదాం. పక్కనే ఒక 10 minutes అంతే. ఓకే డన్. కేర్ తీసుకునేవాడు ఎవడున్నాడు? సిన్సియర్గా అడ్వైస్ ఇస్తా. ఈ అబ్బాయి గురించి నీకు తెలీదు. సార్ ఏంటి సార్ అది? హెల్తీ చాయిసెస్ తీసుకుంటూ. సో ఫస్ట్ డే ఇన్ అరిజోనా అయిపోయింది. నిన్న అలా బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. బాగానే ఉంది కానీ బయట చూస్తుంటే మాత్రం బాబోయ్ ఉండడం కష్టం ఇక్కడ. సో నిన్న నైట్ వాల్మార్ట్కి వెళ్ళేసి డైట్కి కావాల్సినవి అన్నీ కొనేసాను అనమాట. సో దట్ ఇవాళ నుంచి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని. సో యాజ్ ఆఫ్ నో అయితే డైట్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. ఫైనల్లీ జిమ్కి కూడా వెతుక్కుంటూ వచ్చేసాం అనమాట. ఇట్స్ టైమ్ టు హిట్ ద లెగ్స్. డే 1. సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్ అయితే చేసేసుకున్నాం. స్టిల్ స్టేయింగ్ కన్సిస్టెంట్. సో లంచ్ ఆన్ డే 2 కొంచెం రైస్ అండ్ అరౌండ్ 200 grams ఆఫ్ చికెన్. వెయింగ్ స్కేల్ లేకపోవడం వల్ల ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే లేదు, బట్ అలా సైజ్ చూసి ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే బాలబాబు. థ్యాంక్ యూ. సో మా బాలబాబు బర్త్డే సందర్భంగా ఒక చిన్నపాటి చీట్ మీల్, డ్రెస్లెచెస్ కేక్. చిన్న పార్టీ కాదు, చాలా పెద్ద పార్టీ. మీకు మాత్రం మీ చిన్న పార్టీ కనిపిస్తుంది. లేదు, ఇంతకంటే ఎక్కువ తిన్నాం. కావాలంటే ఇంతకంటే ఎక్కువ తిన్నాం. సో చీట్ మీల్ అయిపోయింది అండ్ ఇంకా యాజ్ ఆఫ్ నో టుడే జిమ్ ఇంకా చేయలేదు. టుడే సపోజ్ టు బీ మై పుష్ డే. ఆల్రెడీ టైం 12:30 అయిపోతుంది. ఇంకా జిమ్కి వెళ్ళలేను. సో థింకింగ్ టు డూ పుషప్స్ రైట్ నౌ. టార్గెట్ ఈస్ 200 to 300 పుషప్స్. ఎన్ని వస్తాయని చేస్తాను.
సో నిన్న అస్సలు టైం కుదరలేదు, ఇంకా నైట్ జిమ్కి కూడా వద్దనిపించింది, ఇంకా అందుకే ఇంట్లోనే పుషప్స్ చేసుకున్నా. ఇవాళ ఐ హ్యావ్ సమ్ టైం, ఇప్పుడు వెళ్ళి జిమ్కి వెళ్ళాలి. టైం ఫర్ పుల్ డే. సో నిన్న కూడా థాయ్ రెస్టారెంట్కి వెళ్ళాము, కొంచెం ఎక్కువే తిన్నా, ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ తినేలా చూసుకున్నాను, నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది, టైమ్ ఫర్ సెకండ్ లెగ్ డే. Post-workout oatmeal. So today's lunch, methi chapati and chicken. So I don't know exactly what this is called, just eggs and chicken to edo recipe chesna, but only thing that I'm sure is it has a lot of protein. Today is day 5, the last day of my 5-day workout split. ఇవాళ నేను కంప్లీట్ అప్పర్ బాడీ చేస్తున్నా. సో ఫైనలీ ఈ 5 days ఐ వాజ్ ఏబుల్ టు స్టిక్ టు మై డయట్ అండ్ వర్కౌట్స్ కూడా అనుకున్నట్లు చేశాను. దేర్ వర్ ఫ్యూ టైమ్స్ లైక్ నేను రెస్టారెంట్స్కి వెళ్ళాను, బట్ ఐ మేడ్ ష్యూర్ నేను తక్కువగానే తిన్నాను. సో ఇది వ్లాగ్లా కంటే నా కోసం నేను రికార్డ్ చేసుకున్నా. ప్రతిసారి నేను ట్రిప్స్కి వచ్చినప్పుడు డైట్ అండ్ వర్కౌట్ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది, బట్ దిస్ టైమ్ ఐ మేడ్ ష్యూర్ కాంప్రమైజ్ అవ్వలేదు డైట్ అండ్ వర్కౌట్స్ విషయంలో. మధ్యలో ఐ హ్యాడ్ చీట్ మీల్స్, జస్ట్ ఒక కేక్ స్లైస్ అలా తిన్నాను, బట్ దట్స్ ఫైన్. మరీ ఎక్కువగా తినకుండా చూసుకున్నా. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ స్టిక్ టు మై ప్లాన్. పీస్ అవుట్.